మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపల్ పరిధిలో 40 లక్షల నిధులతో సీసీ రోడ్లు మరియు మహిళా భవన్ శంకుస్థాపనలో మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మైపెద్ది సుధీర్ రెడ్డి, పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్ బాలగౌని వెంకటేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డి నాయక్తో కలిసి శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. వారితో పాటుగా మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, పోచారం మున్సిపాలిటీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గట్కేశ్వర మండల అధ్యక్షులు కర్రె రాజేష్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, పోచారం మాజీ ఉప సర్పంచ్ అకిటి బాలరెడ్డి, బి ఐలయ్య, వెంకటేష్, పోలకోని ప్రభాకర్ గౌడ్, లక్ష్మీ కాలనీ ప్రజలు పాల్గొన్నారు. కాలనీ ప్రజలు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నులకు, తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఇంతసేపు ఇక్కడ ఉండి ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఏం చేస్తారో ఇలా ఎన్ని పైసలు మంచిగా ఉంటుంది. ఏ పార్టీలో ఏదైనా కానీ అందరూ అరే డబ్బులు పెడితే చాలా మంది వస్తారు అని ఒక చెడ్డ పేరు ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మొత్తం 5 సంవత్సరాల తర్వాత చాలా చేంజ్ అయిందన. ఎందుకంటే ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేస్తలేరు వాళ్ళకు నిత్యం తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంట్లోకెళ్ళి గడప బయట దాటకుండానే ఒక ఫోన్ చేస్తే మొత్తం పని అయిపోతుంది. అలా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు మరియు పెద్దలు, ఏళ్ల తరబడి మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయంగా సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి అన్న మరియు మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ రెడ్డి నాయక్, మా సోదరుడు శ్రీకాంత్ రెడ్డి, మా తమ్ముడు వెంకటేష్ గౌడ్, మా అల్లుడు మహేష్ గౌడ్, మా సోదరుడు శ్రీనివాస్ రెడ్డి మరియు ఈ కాలనీల రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉన్న వాడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ పేద వర్గాలను ఆదుకున్నటువంటిది ఆనాడు ఇందిరాగాంధీ. బడుగు బలిగిన వర్గాలకు ఇందిరా కాలనీ అనేకంగా నిర్మించినటువంటి తల్లి ఆమె. తర్వాత రాజభరణాలు రద్దు చేసింది, బ్యాంకులను జాతీయం చేసింది, పేదలకు కూడా బ్యాంకులు అందుబాటులో ఉండాలని చేసిన తల్లి.
కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ. మరి ఆమె దేశ ఐక్యత కోసం ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ. తర్వాత రాజీవ్ గాంధీ కూడా దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలు అర్పించినారు. ఒక మామూలు మాట కాదు, వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ దేశ రక్షణ కోసం, ఈ పేద బాగులం కోసం వాళ్ళు కష్టపడేటువంటి నాయకులు. మొన్ననే రిలీజ్ అయిన ఫండ్స్ కానీ ఎంతమందికు కొన్ని ఫండ్స్ తోని యువకుడు ఉత్సాహవంతుడు కొండలరెడ్డి గారు చైర్మన్ గారు ఈ యొక్క మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాల నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే అతనికి కూడా అందరూ సహకరించుకుంటా, కౌన్సిలర్ అందరూ వైస్ చైర్మన్ కూడా సహకరించుకుంటా ఈ పదవి కాలం పూర్తి చేసుకుంటున్నందుకు వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మరియు ఈ 10వ వార్డులో మహిళలకు ఫస్ట్ ఎలక్షన్ లో మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా మీకు నెరవేర్స్తారు మీ కౌన్సిలర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆ విధంగానే అతను చెప్పినట్టుగా ఓపెన్ జిమ్ ఒకటి ఇది ప్రాంతంలో పుట్టి మరి దాదాపు 70 సంవత్సరాల నుంచి ఆయన 70 సంవత్సరాలు ఉంటే 50 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నారు. పెద్దల ఆలోచన మేరకు, పెద్దల సలహాలు తీసుకొని మన ప్రాంతంలో చాలా అవకాశాలు ఉన్నాయి. పేదవాళ్లకు, గరీబోళ్లకు నేను కూడా మీలకంటే గరీబ్ ఇంట్ల నుంచి పుట్టి పెరిగి ఈ రకంగా వచ్చింది కనుక మీ అందరికీ సేవ చేసే భాగ్యం మాకు వచ్చింది. ఈనాడు ఈ మైక్ లో మాట్లాడే శక్తి ఇచ్చినంటే మీరిచ్చిన శక్తి. మొన్న మనం జరిగినటువంటి ఎన్నికల్లో కనుక మనం ఆ రోజు కనుక ఇదే కొండలరెడ్డి, ఇదే నాయక్ కనుక వస్తే ఈ ప్రాంతంలో మనమందరం కూడా గల్లెగిరేసుకుంటున్నట్టు ఇలా ఒక మినిస్టర్ వచ్చారు. మనం చేసుకున్న పొరపాట్లే మనకు మెడ కొడతా ఉంటాయి కనుక ఇట్లా అయినాక కూడా మనం భయపడవద్దు అని చెప్పి నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మనం రేవంత్ రెడ్డి గారి అనుజాలో నిత్యం రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేద్దాం. మన రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పరిపాలన పూర్తిగా వస్తున్నది. కానీ ఈ 5 ఏళ్లలో మన పాలక వర్గం మన అభివృద్ధి పదంలో ముందంజలో కూడా ఉందని ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏ మున్సిపాలిటీ చూసుకున్నా కూడా అవతల పార్టీ డెవలప్మెంట్ కానీ ఇంకేదైనా ఇల్లీగల్స్ కానీ ఉంటే దాని మీద అభ్యంతరాలు చాలా ఉన్నాయి. మా దగ్గర అటువంటి ఏం కాకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా డెవలప్మెంట్ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము రోజు నిర్ణయించడం జరిగింది. అలాగే మా సోదరుడు కొండలరెడ్డి గారు, మా మిత్రుడు రెడ్డి నాయక్ గారి ఆధ్వర్యంలో మా పురపాల సంఘం కూడా అభివృద్ధి పదంలో ముందుగా ఉంది. మళ్ళీ ఏదైతే ప్రజాపాలనలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మనకు రేషన్ కార్డు రాలే, ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా రాలే. ఇల్లు రేషన్ కార్డులు ఎన్ని రావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే వస్తాయి కనుక మొన్న కూడా ఈ ప్రజాపాలనలో మరి ఏదైతే ఈ గ్రామ సభలు పెడితే మరి ఏదైతే ఈ అప్లికేషన్ ద్వారా వచ్చిన పెద్దలందరినీ పిలిచి ఇది అనే ఉద్దేశంతో ఏంటంటే వచ్చిన కొత్తల్ని మహిళలకు మహిళా భవనం కట్టిస్తామన్న ఉద్దేశంతో అన్నింటినీ, అందుకే వచ్చినందుకు ముఖ్యంగా మన అన్న వజ్రేష్ అన్నయ్య గారికి, అదేవిధంగా సుధీర్ అన్న గారికి, మా అన్న బాలరాజన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి గారికి, వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారికి, మరియు శ్రీకాంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పురపాలక సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా రాజేష్ అన్న, మళ్ళా పెద్దలందరూ వచ్చారు. మన ఎన్నర్పేటకెళ్ళి, ఇస్మాల్ ఖాన్ గూడకెళ్ళి, కుర్రంల నుంచి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా మా అమ్మలు అక్కలందరికీ ప్రత్యేక మేము 5 సంవత్సరాలలో చేసినటువంటి కార్యక్రమాలు మీకు తెలియాలన్న ఉద్దేశంతో పెద్దలందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్